మోడీ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ప్రజలకి మోయలేనటువంటి భారాల్ని కానుకగా ఇస్తూ ఉంది. పెట్రోలు, డీజిల్, గ్యాసు అమాంతం ధరలు పెంచేసి ఎప్పటి మొబ్బడిగా ఈ ధరల్ని ఆకాశాన్ని అంటేలా చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల మనోభిప్రాయాలు భిన్నంగా ఉన్నా దీన్ని నిరసిస్తూ అనేక రూపాల్లో అనేక సందర్భాల్లో కార్యక్రమాలు చేపట్టినా మోడీ ఉలగటంలా పలగడంలా మోడీ అనుచరులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఆయనకి కుడి చెయ్య ఎడం చెయ్యలాగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ధరలు పెంచండి అని చెప్పని ఆలోచన చేయటంలా. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి, ఇటువంటి సందర్భంలో ఆ సబ్సిడీ ఇచ్చేదానికి పూనుకోవటంలా. రెండో విషయం, సబ్సిడీ ఇవ్వడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి దాంట్లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గినా కూడా ఇక్కడ బ్యారెల్ ధర పెంచేటువంటి దానికి, ఆయిల్ ధర పెంచేదానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గ్యాస్ బండ అదనంగా 942 రూపాయలంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉందా? నిజంగా చంద్రబాబుకి సిగ్గుంటే, చంద్రబాబుకి శరం ఉంటే చంద్రబాబు వెంటనే దీని మీద సబ్సిడీ ప్రకటించి, రాయితీ ప్రకటించి దీనికి సంబంధించినటువంటి ప్రజల మీద భారాల్ని తన మీద వేసుకోవాలా. నీ గురువు పెంచినటువంటి భారాన్ని నీ మీద వేసుకోకుండా ప్రజల మీద వేసేటువంటి దానికి ఎవరిచ్చాడే నీకు హక్కు అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రాస్తారోకోలకి ప్రజలు కూడా సహకరించాలా. ఇది మీకోసం జరుగుతున్న కార్యక్రమం, మీ మీద పడుతున్న భారాలని నిరసిస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుకని ప్రజలు కూడా సహకరించి ఈ నిరసన కార్యక్రమాలకి పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా దీనికి సహాయపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా రాస్తారోకోని ప్రారంభిస్తూ ఉన్నాం.